రాష్ట్రంలో రైతు బంధుకు అర్హమైనటువంటి రైతుల సంఖ్య 68,99,000. చివరి విడత మేము 11వ విడత ఇచ్చినటువంటి లెక్కలు చెప్తున్నాం. మా ప్రభుత్వంలో చివరిలో ఇచ్చినటువంటిది 11 విడతలు ఇచ్చినాం. 72,815 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఒక్క రైతు బంధు కిందనే 72,815 కోట్ల రూపాయలు ఒక్క రైతు బంధు కింద ఇచ్చినాం. 11 విడతలు. ఒక సీజన్కు లాస్ట్ సీజన్కు మేము ఇచ్చినప్పుడు 7,624 కోట్లు ఇచ్చినాం. రైతులు కవర్ అయినటువంటి వాళ్ళ సంఖ్య 68,99,000. భూ విస్తీర్ణము అప్పటికి మనం ఈ ఫారెస్ట్ భూములకు సంబంధించినటువంటి కొన్ని పట్టాలు కూడా ఇచ్చి ఉన్నాం అప్పుడు. కాబట్టి వాటన్నిటికీ వర్తింపజేసేటట్లు ఆ రోజు 1,52,00,000 ఎకరాల భూమికి ఇచ్చినాం. చివరిసారిగా కేసీఆర్ సర్కార్ రైతు బంధు ఇచ్చినప్పుడు భూ విస్తీర్ణం 1,52,00,000 ఎకరాలు. ఇప్పుడు ఇవ్వడానికి వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కలేంది? ఎక్కువ భూమి ఉన్నోళ్ళు తీసుకుంటున్నారు, లేదా వచ్చింది గుట్టలు గట్లకు వచ్చింది, వ్యవసాయం చేయని భూమిలోకి వచ్చింది. మరి ఆ లెక్క ఎందుకు తీయలే ఈ 7 నెలల్లో? ఇదంతా శుద్ధ అబద్ధం. ప్రభుత్వం చెప్తున్నదంతా కూడా కుంటి సాకులు, హేతుబద్ధతకు నిలబడని వాదన వాళ్ళు చేసేటువంటిది. చిన్న